నీట్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరోసారి సత్తా చాటినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తొలి ర్యాంకుతో పాటు 3వ ర్యాంకు 9వ ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని తెలిపింది. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులవేనని అకాడమిక్ డైరెక్టర్ సుష్మ వెల్లడించారు. నాణ్యమైన శిక్షణ, మైక్రో స్కెడ్యూల్స్, ఇంటర్నల్ పరీక్షలు, టాప్ ఫ్యాకల్టీ కారణంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అకాడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. All India first rank open category Aryan Gupta, All India third rank open category Upalaksha Goyal, All India fifth rank, Andhra best rank is for Sai Sharan. Congratulations. He's able to join us here today. Atlage Hanish, Telangana topper with 6th rank. Hanish, congratulations. Karnataka best rank, Vaishnavi Das with 20th rank at All India Open category. Congratulations, Vaishnavi. Satvik, Orissa best ranker with All India Open category, 40th rank. So మనకి 4 స్టేట్స్ లోనూ కంప్లీట్ డామినేషన్ తో శ్రీ చైతన్య పిల్లలు చేయగలిగారు. I think that's exceptional to get the best rank in each state. ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో 10 మంది పిల్లలకి బిలో 100 ర్యాంక్స్ వస్తే దాంట్లో 8 మంది శ్రీ చైతన్య పిల్లలే. సో వీ హ్యావ్ 80% డామినేషన్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. సో 8 out of top 10 స్టూడెంట్స్ ఆర్ అవర్స్. అట్లాగే బిలో 100 వీ హ్యావ్ 18 స్టూడెంట్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఇన్ ఆల్ ఇండియా లెవెల్. సో ప్రతి కేటగిరీలోనూ వీఆర్ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్రోగ్రెసింగ్ and trying to come up with new methodologies, curriculum to compete in the right way. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.